కేరళలోని గురువాయూరప్ప టెంపుల్ దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన శ్రీకృష్ణ ఆలయంలో ఒక్కటి. దీనిని చాలా మంది ప్రేమగా దక్షిణ ద్వారక అని కూడా పిలుస్తారు. ఎందుకు అందరూ గురువాయూర్ టెంపుల్ వెళ్తారో మీకు తెలుసా? రండి, ఈరోజు మనం తెలుసుకుందాం గురువాయూర్ టెంపుల్ అందరూ ఎందుకు వెళ్తారు అని. ఒక ప్రధాన కారణం కృష్ణుడి మహిమ. ఈ ఆలయం ప్రధాన దేవుడు బాలకృష్ణుడు గురువాయూరప్పన్. ప్రజల నమ్మకం ప్రకారం కోరికలు నెరవేరుతాయి, పిల్లల కోసం ప్రార్థనలు ఫలిస్తాయి, వివాహాలు త్వరగా జరుగుతాయి, కుటుంబంలో శాంతి వస్తుంది. అందుకే వేలాది భక్తులు ప్రతిరోజు వస్తారు. పురాణ కథ ప్రకారం, ఒక ప్రసిద్ధి కథ ప్రకారం గురు బృహస్పతి వాయుదేవుడు ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ద్వారకా నుంచి తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠ చేశారు. అందుకే పేరు వచ్చింది. గురు ప్లస్ వాయు ప్లస్ ఊరు = గురువాయూర్. ఉత్తర భారతదేశంలో ద్వారక శ్రీకృష్ణుడి ప్రధాన స్థలం. దక్షిణ భారతంలో అదే స్థాయిలో పవిత్రంగా భావించేది గురువాయూరప్పన్ టెంపుల్. అందుకే దీనిని సౌత్ ద్వారక అంటారు. గురువాయూరప్పన్ విగ్రహం 5000 సంవత్సరాల కంటే పాతదని చెబుతారు. ఇది నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ప్రతిష్ఠించారు? ఎందుకు ఈ ఆలయం ఇంత పవిత్రంగా మారింది? ఈ రోజు గురువాయూరప్ప వెనుక ఉన్న అద్భుతమైన కథ తెలుసుకుందాం. ద్వారకా యుగం ముగిసే సమయంలో శ్రీకృష్ణుడు భూమి నుంచి వైకుంఠానికి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన ఆదేశం ఇచ్చాడు. ఆయన తన భక్తుడిని ఉద్ధయునికి చెప్పాడు, నా పూజలు ఉన్న ఈ పవిత్రమైన విగ్రహాన్ని రక్షించాలి. ఈ విగ్రహాన్ని స్వయంగా విష్ణుడు తన భక్తుడికి ఇచ్చాడనే నమ్మకం. అప్పుడే రంగంలోకి వచ్చిన ఇద్దరు దేవతలు, దేవగురు బృహస్పతి వాయుదేవుడు. ఇద్దరు కలిసి ఆ విగ్రహాన్ని రక్షించి దక్షిణ భారతంలో తీసుకొచ్చి చివరిగా వారు ఒక ప్రాంతాన్ని అడవి ప్రాంతంలో ఎంచుకున్నారు. అదే నేటి గురువాయూరప్పన్ టెంపుల్. పున్నత్తూర్ కోట. ఇది గురువాయూర్ దేవస్థానానికి చెందిన ఏనుగుల నిలయం. ఇక్కడ 50 ఏనుగులకు మించి ఉంటాయి. దేవాలయ ఉత్సవాలకు ఇక్కడే ట్రైనింగ్ ఇస్తారు. ప్రత్యేక సంరక్షణ. గురువాయూర్ వెళ్తే ఏనుగుల రాజ్యం కూడా చూడొచ్చు. ఒకేసారి డజన్ల కొద్దీ అలంకరించిన ఏనుగులు, గోల్డెన్ నెట్టిపట్టం, చందామేళ నాదం. ఇది సాధారణంగా పండుగ కాదు. ఇది కేరళ యొక్క అద్భుతమైన ఎలిఫెంట్ ఫెస్టివల్. కానీ ఇది ఎందుకు చేస్తారు? ఏనుగులు ఎందుకు వస్తాయి? ఈరోజు మనం దీని వెనుక ఉన్న అసలు కథ తెలుసుకుందాం. కేరళలో ఎలిఫెంట్ ఫెస్టివల్ అనేది ఒకే ఒక పండుగ కాదు. ఇది దేవాలయ ఉత్సవాల్లో భాగంగా జరిగే ఒక సాంప్రదాయం. ముఖ్యంగా త్రిశూర్ పూరం, అతిపులాపురం, గురువాయూర్ ఫెస్టివల్ ఇవన్నీ కలిపి ప్రజలు ఎలిఫెంట్ ఫెస్టివల్ అని అంటారు. కేరళ దేవాలయ ఉత్సవం అంటే ఏనుగులు తప్పనిసరిగా ఉండాలి. కేరళలో ఏనుగుని దైవ వాహనం అని భావిస్తారు. హిందూ పురాణాల్లో గణేశ, ఐరావత వీటి ప్రభావంతో ఏనుగులకు పవిత్ర స్థానం వచ్చింది. పాత కేరళలో దేవాలయాల మధ్య ప్రత్యేకమైన సాంప్రదాయం ఉండేది. ప్రతి దేవాలయం తమ దేవుడి మహిమ, తమ ప్రాంతపు వైభవం ప్రజలకు చూపించాలని కోరుకునేది. ఆ కాలంలో రాజ సాంప్రదాయానికి ప్రతీకంగా ఉన్నది ఏనుగు.
కథ ప్రకారం ఒకసారి కేరళలో పెద్ద దేవాలయ ఉత్సవానికి దేవుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లే సమయంలో పూజారులు దేవుడికి అత్యంత గౌరవమైన ఏనుగు మీద వాహనం ఏర్పాటు చేశారు. ఆ ఊరేగింపు చూసి ప్రజలు అద్భుతంగా స్పందించారు. దేవుడి మహిమ మరింత రాజసంగా కనిపించింది. ఇది చూసి ఇతర దేవాలయాలు కూడా అదే విధంగా స్పందించారు. నెమ్మదిగా ఒక కొత్త సాంప్రదాయం ఏర్పడింది. ఎక్కువ ఏనుగులు తెచ్చే దేవాలయం, ఎక్కువ బంగారంతో అలంకరించే ఊరేగింపు, ఎక్కువ శబ్దాలతో మేళాలు. ఇలా దేవాలయాల మధ్య స్నేహపూర్విక పోటీ మొదలైంది. 18th సెంచరీలో కొచ్చిన్ రాజైన శక్తాన్ తంబురా ఈ సాంప్రదాయాన్ని మరింత గ్రాండ్గా ముఖ్యంగా త్రిశూర్ పురాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రోత్సహించాడు. అప్పటి నుంచి ఏనుగులతో జరిగే ఈ ఉత్సవాలు కేరళ సంస్కృతిలో అతి ముఖ్యమైన భాగంగా మారాయి. ఒక చిన్న ఊరేగింపుగా మొదలైన ఈ సాంప్రదాయం ఈరోజు ప్రపంచం చూసే మహా ఎలిఫెంట్ ఫెస్టివల్గా మారింది. మన దేశంలో కొన్ని ఊర్లలో దేవుణ్ణి ట్రాక్టర్ మీద తీసుకెళ్తారు, కొన్ని చోట్ల ఎద్దుల బండిల్లో, మరికొన్ని ప్రాంతాల్లో గుర్రాలపైన ఊరేగింపు చేస్తారు. కానీ కేరళ వెళ్తే మాత్రం ఒక ప్రత్యేక దృశ్యం. అక్కడ దేవుని ఊరేగింపు అంటే తప్పకుండా ఏనుగు మీదే. భారతదేశం సాంప్రదాయాల దేశం. ఉత్తర భారతంలో గుర్రాల మీద ఊరేగింపు, గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దుల బండ్లు, కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్ లేదా వాహనాలు. ప్రతి ప్రాంతం తన సంస్కృతిని, తన వనరుల ప్రకారం దేవాలయ ఉత్సవాలను రూపొందించుకుంది. కానీ కేరళ మాత్రం పూర్తిగా వేరే లెవెల్. And this is called to Elephant Festival. కేరళ దేవాలయ ఉత్సవాలు చాలా ప్రాచీనమైనవి. ముఖ్యంగా ఘనమైన ఆలయ సంస్కృతి, రాజ సంప్రదాయ ప్రభావం, ఏనుగులకు ఉన్న పవిత్ర స్థానం, ఈ మూడు కలిసి కేరళ ఉత్సవాలు ప్రత్యేకంగా మారాయి. కేరళలో దేవాలయ సాంప్రదాయం చాలా ఎక్కువ. దానికి కారణాలు ప్రాచీన చెర రాజవంశ ప్రభావం, భక్తి ఉద్యమాలు, గ్రామ కేంద్ర ఆలయ వ్యవస్థ. ప్రతి గ్రామానికి ఒక దేవాలయం. ఇది కేరళ ప్రత్యేకత. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. ఈ ట్యాగ్ను అధికారంగా టూరిజం ప్రకారం తీసుకొని వచ్చింది కేరళ టూరిజం. ప్రకృతి అందాలు, దేవాలయ సాంప్రదాయం, భక్తి వాతావరణం అన్నీ కలిపే పేరు గాడ్స్ ఓన్ కంట్రీ. ట్రాక్టర్ మీదైనా, ఎద్దుల బండిలోనైనా, గుర్రప్ప పైనైనా ప్రతి ప్రాంతానికి తమ సాంప్రదాయం ఉంటుంది. కానీ కేరళ మాత్రమే ఏనుగుల మీద వైభవంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. అందుకే కేరళ కేవలం ఒక రాష్ట్రం కాదు, ఇది నిజంగానే గాడ్స్ ఓన్ కంట్రీ. చూడండి, కేరళ ఎలిఫెంట్ ఫెస్టివల్ అసలు మజా ఎక్కడుంటుందంటే చివరి ఘట్టంలో ఉంటుంది. మొదట అంతా దేవుడి ఊరేగింపు, మేళ, అలంకారం అన్నీ గ్రాండ్గా జరుగుతాయి. కానీ ఎండింగ్ టైం వచ్చేసరికి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఏనుగులను ఒకే లైన్లో అందంగా నిలబెడతారు. ప్రతి ఏనుగు మీద గోల్డ్ నెట్టి పట్టం మెరిసిపోతూ ఉంటుంది. పైకి అంబారి, పక్కన అలవాటం, వెంచారం ఊపుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ చెండా మేళం సౌండ్ పీక్ చేరుతుంది. అక్కడే అస్సలు ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారు అంటే ఏనుగు మీద ఉన్న వాళ్ళు రిథంకు తగినట్టుగా అలవాటులను మారుస్తూ వెంచారం ఊపుతూ ఒకే టైంలో మూవ్ అవుతారు. ఆ సీన్ చూసినప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. మధ్యలో స్పేస్ వదిలి జనాలు డాన్స్ మొదలు పెడతారు. ఎవ్వరు చూడరు. అందరూ మేళం బీట్తో మూవ్ అవుతూ ఉంటారు. లోకల్స్ అయితే ఫుల్ జోస్తో స్టెప్స్ వేస్తూ ఉంటారు. టూరిస్టులు కూడా అలాగే వాళ్ళతో కూడా జాయిన్ అవుతారు. అది ఒక ఫెస్టివల్ లాగా కాదు, ఒక భారీ సెలబ్రేషన్గా ఫీల్ అవుతారు. ఏనుగులు ప్రశాంతంగా నిలబడి ఉంటాయి. పైకి రంగురంగుల అంబారాలు మారుతూ ఉంటాయి. కింద జనాలు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. చెండమేళం సౌండ్స్ మొత్తం ఏరియాని షేక్ చేస్తుంది. అందుకే చాలామంది చెప్తారు కేరళ పూరం చూడ్డానికి ఫెస్టివల్ చూసినట్టే కాదు అని. నిజం చెప్పాలి అంటే ఆ ఫైనల్ ఘట్టం కేరళ కల్చర్ హార్ట్ బీట్ లాంటిది. చివరిగా ఫెస్టివల్ మొత్తం అయిపోతుంది అనుకునే టైంలో అసలు ముఖ్యమైన ఘట్టం
ఘట్టం స్టార్ట్ అవుతుంది. ఆలయం మూతపడే ముందు దేవుణ్ణి ముందుకు తీసుకొస్తారు. అప్పటి వరకు మేళం, డాన్స్, జోష్ అన్నీ ఒక సైడ్, కానీ ఈ మూమెంట్ మాత్రం చాలా పవిత్రంగా ఉంటుంది. ఏం జరుగుతుంది అంటే అక్కడ వరుసగా నిలబడి ఉన్న ఏనుగులన్నీ ఒక్కొక్కటిగా దేవుడి వైపు తిరుగుతాయి. చాలా ప్రశాంతంగా, చాలా డిసిప్లిన్ గా ఉంటాయి. అప్పుడు వాటి మీద ఉన్న మహోట్ సిగ్నల్ ఇస్తే ఏనుగులు తమ స్టైల్లో నమస్కరిస్తాయి. ఆ సీన్ చూస్తే నిజంగా ఒక డివైన్ ఫీల్ వస్తుంది. ఎందుకు అంటే ఇది సింబాలిక్ గా ముగింపు. మేము సేవ చేసాం, ఇప్పుడు దేవుడికి నమస్కారం అన్నట్టుగా. ఆ మూమెంట్ లో మీకు ఒక ఫీల్ వస్తుంది, ఇంత పెద్ద ఉత్సవం ఎంత ప్రశాంతంగా ముగిసింది అని. అందుకే లోకల్స్ చెప్తారు, ఫైనల్ నమస్కారం చూడకుండా పూర్వం చూసినట్టే కాదు అని. ఇది కేరళ ఎలిఫెంట్ ఫెస్టివల్. అసలు ముగింపు చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్.